రైట్ ప్రకాశం బ్యారేజ్ లోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,29,000 క్యూసెక్లుగా ఉంది. 4,50,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అత్యవసర సహాయక చర్యల కోసం విజయవాడ ఘాట్లలో 5 SDRF బృందాలను కూడా ఏర్పాట్లు చేశారు. ఘాట్ల దగ్గర భక్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజ్ కుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దీనిపై అధికారులు కూడా చాలా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? దీపిక, ముఖ్యంగా ఏదైతే కృష్ణానది వరద ప్రవాహం ఇటు ప్రకాశం బ్యారేజీ దగ్గర పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 4,00,000 పైచిలకు క్యూసెక్కుల వరద నీరు కిందకి విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కనుక చూడొచ్చు అంటే ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా విజువల్స్లో అయితే చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. దాదాపుగా 4,00,000 క్యూసెక్కుల నీరంటే ఏ విధంగా వరద నీరు పైనుంచి అటు కిందకి విడుదల చేస్తున్నారనేటువంటి దానిపైన కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు కృష్ణానది వరద ప్రవాహం కనుక చూసుకుంటే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇటు అధికారులందరూ కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే దాదాపుగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో దాదాపుగా 4.29 లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పటికే కిందకు ఇన్ఫ్లో అటు అవుట్ఫ్లో ఉంది. దాదాపుగా 5 SDRF బృందాలు ఇప్పటికే ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అత్యవసర సహాయక చర్యల్లో భాగంగా ఈ 5 SDRF బృందాలను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కనుక చూస్తే దసరా ఉత్సవాల సందర్భంగా అధికార యంత్రాంగానికి కూడా ఇటు ప్రత్యేక సూచనలు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఎలాంటి పరిస్థితులు, ఎందుకంటే దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న దాని తర్వాత స్నానాచారాలు ఆచరించడానికి ఇటు కృష్ణమ్మ చెంతకు అందరూ కూడా వెళ్తారు. కానీ అప్రమత్తంగా అటు అధికారులందరూ కూడా ఉండాలి. ఎందుకంటే నది ప్రమాద స్థాయి తెలియజేసే విధంగా భారీ గేట్లు, హెచ్చరికల బోర్డులు కూడా ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కనుక భక్తులు కూడా అధికారులందరూ కూడా సహకరించాలని కూడా చెప్పారు. ఎందుకంటే 4,00,000 పైచిలకు క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందంటే అందరూ కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు దీనిపైన పర్యవేక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇటు అధికారులందరూ కూడా కింది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు కృష్ణమ్మ ఇప్పటికే పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు ఎందుకంటే దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సంబంధించి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని తెప్పోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టు ఏదైతే కనుక అమ్మవారికి సంబంధించినటువంటి తెప్పోత్సవం కూడా నిర్వహించాలి. కాబట్టి దానికి సంబంధించి ఇటు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కనుక ఈ విధంగా ఉంటే మరి ఏ విధంగా ఇటు ఈ తెప్పోత్సవం నిర్వహిస్తారనేటువంటి దానిపైన కూడా సందిగ్ధత అయితే ఉంది. కానీ వరద నీరు మాత్రం చాలా పెద్ద ఎత్తున అయితే ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.